ఇది లొకేషన్ వచ్చేసి మనకి కోంపల్లి టు గుండ్లపోచంపల్లి రోడ్లో 100 ఫీట్ రోడ్ ఫేసింగ్లోని ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి టోటల్గా 1468 స్క్వేర్ యార్డ్స్లో మనకి ప్రాజెక్ట్ అనేది డెవలప్ చేశారు. అండ్ ఇక్కడ మనకి యూడిఎస్ షేర్ అనేది 38 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది. మనం 2 BHK తీసుకుంటే ఇది 100 ఫీట్ రోడ్ ఫేసింగ్. ఈ 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ ఆనుకోనే ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. అంటే ఇక్కడ గజం లక్ష్యం తక్కువ లేదనమాట. సో అంటే మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్కి జస్ట్ ఒక 85% ఎబో మనకి ల్యాండ్ కాస్ట్ ఇక్కడ కవర్ అవుతుంది. 2 BHK ఫ్లాట్ దట్టు మీరు లోన్ తోటి ఈ ప్రాజెక్ట్లో ఫ్లాట్ అనేది తీసుకోవచ్చు. అండ్ అన్ని 2 BHK ఫ్లాట్స్ అయితే మనకు అందుబాటులో 1468 స్క్వేర్ యార్డ్ వచ్చేసి మనకి ల్యాండ్ ఏరియా ఉందన్నమాట. 38 స్క్వేర్ యార్డ్స్ ఎబో 39 స్క్వేర్ యార్డ్స్ మనకి 2 BHKలో యూడిఎస్ వస్తుంది. అంటే 90 అప్ 85% 90% మనకి ల్యాండే కవర్ అయిన ఫ్లాట్లో ల్యాండే కవర్ అవుతుందన్నమాట. సో ఇంత మంచి లొకేషను. అండ్ రీసెంట్గానే ఇక్కడ కండ్లకోయ దగ్గర మనకి 100 crores ఐటీ హబ్ కూడా శాంక్షన్ చేశారు. అండ్ ఈ ప్రాజెక్ట్ విషయానికి వస్తే మనకి సెల్లార్ పార్కింగ్ ఉంది అండ్ గ్రౌండ్ ఫ్లోర్ పార్కింగ్ అయితే ఉందన్నమాట. అండ్ ఇంకా మెయిన్ ఈ ప్రాజెక్ట్ యొక్క బెనిఫిట్ ఏంటంటే ఫ్రంట్ 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ అండ్ పక్కన బ్యాక్ 3 వైపులా మొత్తం టోటల్గా 4 వైపుల నుంచి కూడా వెంటిలేషన్ వస్తుంది. ఎందుకంటే ఫ్రంట్ 100 బ్యాక్ ఇటు పక్కన మొత్తం కూడా విల్లా ప్రాజెక్ట్ ఉండడం వల్ల ఫుల్ వెంటిలేషన్ అనేది మనకు కవర్ అవుతుంది అనమాట. నో కామన్ వాల్స్, ఫ్లాట్కి కామన్ వాల్స్ కూడా లేదు. ఒకసారి మీకు ఫ్లాట్ అయితే నేను చూపిస్తాను. అండ్ ఫ్లాట్ మొత్తం కూడా ఫాల్ సీలింగ్ అయితే చేయించున్నారు. చూడండి, ఫ్లాట్ మొత్తం కూడా మనకి ఫాల్ సీలింగ్ అయితే చేయించున్నారు. 2 bedrooms, హాలు, కిచెను, డైనింగ్ ఏరియా ఉంటుంది. ఒక ఫ్లాట్ విషయానికి వస్తే మనకి మొత్తం ఫాల్ సీలింగ్ ఉంది. అండ్ మనకి సోలార్ గీజర్ ఉందండి, హాట్ వాటర్ ఉందండి. ప్రతి బాత్రూమ్ కూడా హాట్ వాటర్తో గీజర్ ఉందండి. సోలార్ మీకు పైన టాప్లో ఉంది, అది కూడా చూపిస్తాను. అండ్ ఇంటర్కామ్ ఫెసిలిటీ ఉంది ప్రతి ఫ్లాట్కి కూడా మనకి కార్ పార్కింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈవీ బైక్ ఛార్జింగ్, బైక్ కానీ కార్ పార్కింగ్, ఈవీ ఎలక్ట్రిసిటీ ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుని అది కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు ఛార్జింగ్ పాయింట్. అండ్ బ్యాక్ సైడ్ కూడా చూడండి, మొత్తం వెంటిలేషన్, అసలు బెడ్రూమ్లోకి ఎంత క్లియర్ వెంటిలేషన్ వస్తుందో చూడండి. అండ్ ఇది వచ్చేసి మనకి 2 bedrooms, హాలు, కిచెన్, డైనింగ్ ఏరియా అనేది ఇక్కడ ప్లానింగ్ ఉంటుంది. పైన ఫాల్ సీలింగ్ ఉంటుంది. అండ్ అటాచ్డ్ ఒకటి కామన్ టాయిలెట్ ఉంది, ఒకటి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. సో టోటల్గా ఫ్లాట్ విషయానికి వస్తే ఫ్లాట్ అనేది చాలా చాలా బాగుందన్నమాట. వెంటిలేషన్ ప్రతి ఫ్లాట్కి కూడా వెంటిలేషన్ అనేది చాలా క్లియర్గా చాలా బాగుంది. సో ఇది మామూలుగా మీకు ఫ్లాట్ అయితే మీకు క్లియర్గా మొత్తం మీకు ఎలా ఉంది ఏంటంటే ఫ్లోర్ ప్లాన్ అనేది మీకు క్లియర్గా అర్థమైంది కదా. మనకి చిల్డ్రన్స్ ప్లే ఏరియా కూడా ఉందన్నమాట ఈ ప్రాజెక్ట్లో. మెయిన్ అదొక బెనిఫిట్. దాంతోపాటు మీకు టాప్లో ఇక్కడ మొత్తం మనకి సోలార్ ప్యానెల్స్ అయితే ఉన్నాయి. సో మనకి ప్రతి బాత్రూమ్ కూడా మనకి సోలార్ ప్యానెల్స్ ద్వారా హాట్ వాటర్ అనేది హీట్ ద్వారా మనకి హాట్ వాటర్ కనెక్షన్ అయితే ప్రతి బాత్రూమ్ కూడా కనెక్టివిటీ ఇచ్చారు, సోలార్ గీజర్ కనెక్టివిటీ.